వెల్కమ్ టు కేటీవీ. ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనాథ్ రెడ్డి. ఈనాడు ప్రధాన పత్రికలో కాంగ్రెస్ తప్పులు అన్నీ ఇన్ని కావు, 11 ఏళ్లలో ఎన్నో సరి చేసినా ఇంకా ఉన్నాయి, చొరబాటుదారులంటే ఆ పార్టీకి ఎంతో ప్రీతి అంటూ విరుచుకుపడ్డ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి కాలం చూడొచ్చు. మరొకటి రెవెన్యూ దస్త్రమా డిస్కస్, కొర్రీలు వేసి మరీ పంపించడమే. ఎక్కువ జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లది ఇదే తీరు. 22A సహా మరెన్నో సమస్యలు ఎక్కడి అక్కడే. ప్రక్షాళన ఇక్కడి నుండే మొదలు పెట్టాలంటూ రెవెన్యూ సమస్యల పరిష్కారంలో తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలే కాదు, జాయింట్ కలెక్టర్ల కార్యాలయాలు కూడా చాలా నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నాయి. ఏదైతే రెవెన్యూ అర్జీలను పరిష్కరించడం లేదన్న ఉన్నతాధికారులు వారి వద్ద ఉన్నటువంటి దస్త్రాల గురించి మాత్రం ఊసెత్తడం లేదు. కలెక్టర్లు ఆయా దస్త్రాలపై డిస్కస్ అని రాసి వెనక్కి పంపేస్తున్నారు. డిస్కస్ అంటే చర్చ పెట్టండి అని. ఆ చర్చ ఎప్పుడు పెట్టాలి, ఎన్ని రోజుల్లోపు పెట్టాలన్నటువంటి సమాచారం లేకపోవడం వల్ల కింది స్థాయి అధికారులు నేరుగా కలెక్టర్తో మాట్లాడేటువంటి చొరవ చాలామందికి లేకపోవడం వల్ల అవి అటకెక్కే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో దీర్ఘకాలికంగా ఆ సమస్యలు పెండింగ్లో పడుతూ ఉన్నాయి. అవి దీర్ఘకాలిక సమస్యలలాగా కనబడుతున్నటువంటి పరిస్థితులు ఉంది. బీసీలు, మహిళలకు పెద్దపీట. తెలుగుదేశం పార్టీ లోక్సభ నియోజకవర్గాల అధ్యక్ష కార్యదర్శుల ప్రకటన. బీసీలకు 8 అధ్యక్షులు, 12 ప్రధాన కార్యదర్శులు పదవు, 5 స్థానాల్లో మహిళలకే అధ్యక్ష పీఠం. సీనియర్లు, యువకులు సమన్వయంగా నిన్న లోక్సభ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శుల ప్రకటన. తెలుగుదేశం పార్టీలో అటు సీనియర్లకు ప్రాధాన్యతనే యువకులకు పట్టం కట్టినటువంటి నిన్న జాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. అందులో లోకేష్ టీంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి ఇది సమతూకమైనటువంటి ఒక కార్యవర్గం లాగా అనిపించింది. ఎందుకంటే ఇందులో బీసీలు, మైనార్టీలు, మహిళలు, ఓసీలు అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలాగా ఉంది. దీని మీద పెద్దగా జిల్లాలలో వ్యతిరేకత అయితే కనిపించలేని పరిస్థితి. రైల్వే ఛార్జీలు పెంపు ఈ నెల 26 నుంచి అమలు. సబర్బన్ నెలవారీ సీజన్ టికెట్లకు 215 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి ప్రయాణికులకు పెంచేటువంటిది లేదు. తర్వాత మిగిలిన వాటిపైన కిలోమీటర్కు 1 పైసా నుంచి 2 పైసల వరకు పెరుగుతుంది. చాలా స్వల్పంగా పెంచుతున్నప్పటికీ కూడా ఇది రైల్వే శాఖకి చాలా ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంది. అనాథల చదువుకు చుక్కాని హిల్ ప్యారడైజ్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. ఏదైతే తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు సంబంధించినటువంటి చదువులో చాలా వాళ్ళని మెరుగ్గా తీర్చిదిద్ది వారిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళేటటువంటి హిల్ ప్యారడైజ్లో ఇప్పుడు అడ్మిషన్లు జరుగుతున్నాయి. వాటికి దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తుంది. ఆర్థిక సంఘం నిధులకు సర్పంచుల అడ్డదారులు 200 కోట్లు డ్రా చేసేందుకు కార్యదర్శులపై ఒత్తిడి. మార్చిలోపు అయిపోయేటటువంటి పదవి కంటి ముందు కనబడుతోంది. నిధులేమో ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి నిధులు కూడా వచ్చి ఉన్నటువంటి నేపథ్యంలో పనులు చేసినా చేయకపోయినా ఎంబుక్లో నమోదు చేసి తీసుకోవడం, తక్కువ పని చేసి ఎక్కువ బిల్లులు డ్రా చేయడం, మొత్తానికి పంచాయతీ అకౌంట్లో ఉన్నటువంటి నిధులను ఖాళీ చేసి తమ పదవుల నుంచి వెళ్ళిపోవాలని చాలామంది సర్పంచులు భావిస్తూ ఉన్నారు. ఆ ప్రెజరు కార్యదర్శుల పైన పడుతూ ఉంది. ఇది ఉన్నత స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్య తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఇక గ్లోబల్ బ్రాండ్. విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్వహణకు కసరత్తు. 3 నమూనాలను సిద్ధం. తిరుమల వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనం ఇక విశ్వవ్యాప్తం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచన చేస్తోంది. ఇప్పటి వరకు భారతదేశంలో అక్కడక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాలు ఉన్నా దాన్ని ఇతర దేశాల్లో కూడా నిర్మాణం చేసే దిశగా ప్రయత్నం చేస్తుంది. అందుకు 3 నమూనాలను కూడా సిద్ధం చేసింది. ఇది ఈనాడుకు సంబంధించినటువంటి వార్త సారాంశం. ఇక ఆంధ్రజ్యోతిలో 40 లక్షల మందికి పోలియో చుక్కలు, లక్ష్యంలో 74% పూర్తి. పల్స్ పోలియో కార్యక్రమం నిన్న జరిగితే దాదాపు 74% పూర్తి జరిగింది. ఖజానా ఖాళీ చేద్దామంటూ పంచాయతీలలో వైసీపీ సర్పంచుల దందా. మార్చిలో ముగియనున్న పదవీ కాలం. పదవిలో ఉండగానే సర్దేయాలన్న యత్నం. 15వ ఆర్థిక సంఘం నిధులు ఎడాపెడా ఖర్చు. చిన్న పనులకు పెద్ద ఎత్తున బిల్లులు డ్రా. కొనుగోళ్లు చేయకుండా దొంగ బిల్లులు. పనులు చేయకుండానే ఎంబుక్ రికార్డు. సర్పంచులకు సహకరిస్తున్న అధికారులు వాటాలు పంచుకోవడంలో అటు సర్పంచులు ఇటు కార్యదర్శులు బిజీ. పసిగట్టిన పంచాయతీరాజ్ కమిషనరేట్. వ్యాయామంలో తేడాలుంటే
కార్యదర్శులకు వేటు తప్పదంటూ హెచ్చరికలు. దీంతో అయినా కొంతలో కొంత మారే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా ఉంటుంది. దీనిపైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ఏసీబీతో పాటు ఏదైతే నిఘా విభాగాలు ఉన్నాయో వారు కూడా దీనిపైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 1,00,000 మంది టీచర్లపై టెట్ ఎఫెక్టు. టెట్ లేని ఉపాధ్యాయులు 1,27,802 మంది. 5 ఏళ్లలోపు రిటైర్డ్ అయ్యే వాళ్ళు 23,207 మంది. వీరికి టెట్ నుంచి మినహాయింపు ఉంది. పదోన్నతి రావాలంటే మాత్రం టెట్ తప్పనిసరిగా రాయాలి. అట్లా రాయాల్సిన వారు 1,04,595 మంది ఉన్నారు. ప్రస్తుతం 30,000 మంది పైగా రాస్తే మిగిలిన 73,000 మంది టెట్ రాయాల్సి ఉంది. వాళ్ళు టెట్ రాసి ఉత్తీర్ణత అయితేనే ప్రమోషన్లకు అర్హులు. కోడికి రాజయోగం, కొట్లాటకు ముందు మహారాజ పోషణ. బాదం, జీడిపప్పు, కైమా వంటి ఖరీదైన ఆహారం, బలం పుంజుకునేందుకు మద్యం కూడా పుంజులకిస్తున్న వైనం, ఒళ్ళు నొప్పులు తగ్గేందుకు ఆయిల్ కాపటం, స్విమ్మింగ్, వ్యాయామంతో రాటుదేలుతున్న పందెం కోళ్ళు, సంక్రాంతి బరిలోకి దిగేందుకు జాతి పుంజులు సిద్ధం. సంక్రాంతి పండగ అనగానే ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాల పందేరం కనపడుతుంది. ఇక్కడికి ఇతర రాష్ట్రాల నుంచే కాదు విదేశాల నుంచి కూడా చూడడానికి వస్తారు. అలాంటి బరిలోకి దింపే కోళ్లను ఎలా వాటి పోషణ అంటే రాజయోగం లాంటి పరిస్థితి ఉంది. జీడిపప్పు, బాదం పప్పు, కైమా ఉంటలు, వాటితో పాటు ఆయిల్ మసాజులు, ఇలాంటివన్నీ అంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి కూడా సాధ్యం కానంత లగ్జరియస్ లైఫ్ను ఇప్పుడు ఆ కోడిపుంజులు అనుభవిస్తూ ఉన్నాయి. ప్రత్యర్థి కోళ్లను మట్టు పెట్టేందుకు తమ పుంజులకు బలాన్ని చేకూర్చే దిశగా ఈ పెంపుడు రాయిళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. బీజేపీ కళ్ళద్దాలతో సంఘ్ను చూడొద్దు, ఆర్ఎస్ఎస్కు రాజకీయ అజెండా లేదు, హిందూ సమాజ రక్షణే సంఘ్ ధ్యేయం అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టీకరణ చేశారు. ఎక్కడైతే కోల్కతాలో జరిగినటువంటి ఆర్ఎస్ఎస్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. దేవుడికి దొరకరు కొందరు ఈవోలు, గుడికి వారానికి ఒకసారి వచ్చినా గొప్పే, వారిని దర్శించుకుంటే సొంతూరుకు వెళ్లాల్సిందే. ఆలయాల్లో విధుల కంటే రాబడిపైనే దృష్టి, రియల్ ఎస్టేట్, సొంత వ్యాపారాలతో బిజీ, హుండీ లెక్కింపులు, బోర్డు మీటింగ్లు ఉంటేనే రాక గుళ్లను గాలికి వదిలేసి పట్టించుకొని పోయినాం. దేవాలయాలను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఆ పాలనా వ్యవహారాన్ని గాలికి వదిలేసి రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. వాళ్ళు హుండీ లెక్కించే సమయంలో కానీ ఈసీ మీటింగ్కు కానీ హాజరవుతున్నారు. దీనివల్ల దేవుని దర్శనమైనా దొరుకుతుందేమో కానీ వీళ్ళ ఈవోల దర్శనం దొరకలేదు అంటూ ఒక వార్తను మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. విధేయతకు పట్టం, టీడీపీ పార్లమెంటరీ సారథులు ఖరారు. వీరిలో ఎస్టీ మైనార్టీలకు ఒక్కొక్కటి 11 మంది ఓసీలు, 8 మంది బీసీలు, 4 ఎస్సీలు ఉంటే 5 మహిళలకు బాధ్యతలు అప్పగించారు. 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఒక ఎమ్మెల్సీకి కూడా ఛాన్స్ ఉంది. 6 నామినేటెడ్ చైర్మన్లు కూడా ఉన్నారు. అంటే ఒక పదవి ఉండి మరొక పదవి ఉండకూడదన్న నిబంధన కూడా తెలుగుదేశం పార్టీ పట్టించుకోకుండా, ఎందుకంటే అది సంస్థాగతంగా ఉండేది కాబట్టి 4 ఎమ్మెల్యేలకు, ఒక ఎమ్మెల్సీకి, ఒక కార్పొరేషన్ చైర్మన్లకు కూడా అప్పగించింది. ఇక సాక్షి విషయానికి వస్తే పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు, రేషన్ స్మగ్లర్లు, చౌక బియ్యం కాజేసి అమ్ముకుంటున్న కూటమి ముఠాలు, బియ్యం పాలిసింగ్, రీప్యాకింగ్ చేసి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి. ఏదైతే పేదలకు చెందాల్సినటువంటి బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి, వాటిని అరుగు చేసి, వాటిని నైస్గా తయారు చేసి, పోలరింగ్ చేసేసి వాటిని ఇతర దేశాలకు అమ్ముకుంటున్నటువంటి కూటమి నాయకుల ముఠాకు సంబంధించినటువంటి వార్త సాక్షిలో ప్రధాన అంశంగా ఉంది. నియోజకవర్గాల వారీగా వాటాలు వేసుకొని మరీ పనిచేసుకున్నారు. బఫర్ గోడౌన్లు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి నేరుగా మిల్లులకు వెళ్తూ ఉన్నాయి. రాత్రిళ్ళు పోర్టు సమీపంలో మిల్లులకు వెళ్ళి అక్కడ నుంచి కాకినాడ, విశాఖపట్నం పోర్టుల మీదుగా తమిళనాడు, కర్ణాటకకు తరలింపు. చంద్రబాబు బినామీ మంత్రి వియ్యంకుడి నేతృత్వంలో గోదావరి జిల్లాలో ఈ దందా జరుగుతోందని నేరుగా ఈ దందా వ్యవహారంలో ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి దగ్గర బంధువులకు, అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర బంధువుకి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నేతకు సంబంధాలు ఉన్నట్లు రాశారు. జగమంతా సంబరం. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరిగాయి, రక్తదాన శిబిరాలు జరిగాయి. స్వచ్ఛందంగా రక్తదానం యువత పాల్గొన్నారు. ఆలయాల్లో పూజలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు, విద్యార్థులకు, యువతలకు ఆటల పోటీలు, వాటికి సంబంధించింది. జడ్జి బదిలీ జరిగిన జగన్పై విషయం. ఈనాడు దుష్ప్రచారంలో మరొక విషయపు కథనం అంటూ తప్పుడు కేసులు, కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కైనటువంటి జగన్మోహన్ రెడ్డి పైన ఈనాడులో వచ్చినటువంటి వార్తకు కౌంటరు.
పెరిగినటువంటి రైల్వే ఛార్జీలకు సంబంధించినటువంటి నెట్వర్క్ ఆసుపత్రులకు సర్కారు ఢోకా, ఆరోగ్యశ్రీ పెండింగ్లు, ఓటీఎస్ ఇస్తామని అక్టోబర్లో ప్రకటన, నేటికి కూడా ఆసుపత్రులకు రుణం ఇప్పించలేని పరిస్థితి అంటూ వార్తా కథనాలను మనం చూడొచ్చు. ఇది ఇవాల్టి ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి కేటీవీ న్యూస్. నమస్తే.